ప్రపంచానికి ఇస్లాం పరిచయం చేసిన అద్భుతమైనటువంటి 10 విషయాలను తెలుసుకుందాం. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, దేవుడు ఒకడని చెప్పే మతాలు కూడా ఉన్నాయి. కానీ వారిలో ఎంతో కొంత అస్పష్టత మరియు బహుదైవోపాసన చోటు చేసుకొని ఉంది. కానీ ఇస్లాం దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అని స్పష్టమైన ఏకదైవ ఆరాధనను మానవాళికి పరిచయం చేసింది. ఇస్లాం అల్లా యొక్క ఏకైక దైవత్వం అంటే తౌహీద్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రిసాలత్ సందేశంపై ఆధారపడినటువంటి ధర్మం. ప్రపంచానికి ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక మరియు వైజ్ఞానిక రంగాలలో గణనీయమైన పురోగతిని అందించింది ఇస్లాం. ఖురాన్లో ఇలా ఉంది: ఈరోజు నీ కోసం ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేశాము మరియు నీపై నా ఆశీర్వాదాన్ని పూర్తి చేశాను. సూరే అల్ మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: జ్ఞానం సంపాదించడం ప్రతి ముస్లిం మీద విధిగా చేయడం జరిగింది. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 224. ఇప్పుడు మనం ఇస్లాం బోధించే 10 గొప్ప విషయాల గురించి తెలుసుకుందాం. 1. తౌహీద్, ఏకైక దైవత్వం. ఇస్లాం యొక్క ప్రధాన సిద్ధాంతం సృష్టికర్త అయిన అల్లా ఒక్కడే ఆరాధనకు అర్హుడని తౌహీద్ని నొక్కి చెప్పింది. ఖురాన్లో ఇలా ఉంది: సూరే అల్ ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయత నంబర్ 1లో కుల్ హువల్లాహు అహద్, అల్లా తప్ప మరొక దేవుడు లేడు. ఈ సిద్ధాంతం బహుదైవ ఆరాధనను తిరస్కరించి మానవ జాతిని ఏకైక సృష్టికర్తతో సంబంధం స్థాపించడానికి ప్రోత్సహించింది. ఇక 2వది జ్ఞానం మరియు విద్య. ఇస్లాం జ్ఞాన సంపాదనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఖురాన్ యొక్క మొదటి వచనంలో ఇలా ఉంది: ఇఖ్రా, చదువు నీ ప్రభు పేరిట, ఆయన సృష్టించాడు. సూరే అల్ అలాక్ సూర నంబర్ 96 ఆయత నంబర్ 1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: జ్ఞానం కోసం ప్రయాణం చేసేవాడికి అల్లా స్వర్గం యొక్క మార్గాన్ని సులభతరం చేస్తాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2699. ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం సమయంలో బాగ్దాద్లోని బైత్ అల్ హిక్మా, హౌస్ ఆఫ్ విజ్డమ్ వంటి సంస్థలను విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహించాయి. చారిత్రక ప్రభావం చూసినట్లయితే ఇస్లామిక్ స్కాలర్లు గణితం, అల్జిబ్రా, వైద్యం, ఖగోళ శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో గణనీయమైనటువంటి పురోగతిని అందించడం జరిగింది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024 ప్రకారం ఆధునిక ప్రాముఖ్యతను చూసినట్లయితే ఇస్లాం యొక్క విద్యాపరమైనటువంటి ప్రోత్సాహం ఆధునిక విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థలకు పునాది వేసింది. BBC 2024. ఇక 3వది సామాజిక న్యాయం మరియు సమానత్వం. ఇస్లాం జాతి, రంగు లేదా సామాజిక స్థాయి ఆధారంగా వివక్షను తిరస్కరించింది. అందరూ అల్లా ముందు సమానమని నొక్కి చెప్పింది. ఖురాన్లో ఇలా ఉంది: మీలో గౌరవనీయుడు అల్లాకు అత్యంత భయపడేవాడే. సూరే అల్ హుజరాత్ సూర నంబర్ 49 ఆయత నంబర్ 13. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చివరి ఉపన్యాసంలో ఇలా ఉంది: అరబ్ వాడికి అరబ్బేతరుడిపై గొప్పతనం లేదు, తెల్లవాడికి నల్లవాడిపై గొప్పతనం లేదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2564. చారిత్రక ప్రభావం ఎలా పడిందంటే ఇస్లామిక్ సామ్రాజ్యాలు విభిన్న సంస్కృతులను ఏకీకృతం చేసి సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024 ప్రకారం. ఆధునిక ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ సూత్రం ఆధునిక మానవ హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. BBC 2024. ఇక 4వది జకాత్ మరియు దాన ధర్మాలు. జకాత్ అంటే విధిగా దానం చేసేది మరియు సదకా అంటే ఐచ్ఛిక దానం ద్వారా సంపద పంపిణీని ప్రోత్సహించింది. ఖురాన్లో ఇలా ఉంది: వాకిముస్సలా వాతు జకా, నమాజును స్థాపించండి మరియు జకాత్ను ఇవ్వండి. సూరే అల్ బహ్రా నంబర్ 2 అథవా 110. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: దానం సంపదను తగ్గించదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. ఇక చారిత్రక ప్రభావం ఎలా పడిందంటే ఈ విషయంలో జకాత్ వ్యవస్థ ఇస్లామిక్ సామ్రాజ్యాలలో ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించింది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024. ఈ విషయం ఆధునికంగా ఎలాంటి ప్రభావం చూపిందంటే జకాత్ ఆధునిక సామాజిక సంక్షేమ వ్యవస్థలకు కూడా ఆదర్శంగా నిలిచింది. BBC 2024. ఇక 5వది వైద్య శాస్త్రంలో పురోగతి. ఇస్లామిక్ స్కాలర్లు వైద్య శాస్త్రంలో గణనీయమైనటువంటి సేవలను అందించారు. ఇబ్నే సీనా, ఇతన్ని అవిసేనా అని కూడా అంటారు. ఇతడు రాసినటువంటి అల్ ఖానూన్ ఫిత్ తిబ్ అనేది ద కెనాన్ ఆఫ్ మెడిసిన్, ఇది శతాబ్దాల పాటు ప్రపంచ వైద్య విద్యకు పునాదిగా నిలిచింది. ఖురాన్లో ఇలా ఉంది: మానవుడి జీవనం కోసం మేము ఖురాన్లో ఔషధ
ఔషధాన్ని అందించాము. సూర అల్ ఇస్రా 17 ఆయత నంబర్ 82. చారిత్రక ప్రభావం ఎలా పడిందంటే ఈ విషయంలో ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్లో ఆసుపత్రులు మరియు వైద్య పరిశోధనలు ప్రపంచ వైద్య శాస్త్రాన్ని ఆధునీకరించాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024. ఆధునిక ప్రాముఖ్యతపై ప్రభావం ఎలా పడిందంటే ఇస్లామిక్ వైద్య సూత్రాలు ఆధునిక వైద్య నీతి శాస్త్రానికి స్ఫూర్తినిచ్చాయి. BBC 2024. ఇక 6వది గణితం మరియు ఆల్జిబ్రా. ఇస్లామిక్ స్కాలర్ అల్ ఖారిజ్మీ ఆల్జిబ్రా శాస్త్రానికి పునాది వేశాడు మరియు అతని పేరు ఆల్జిబ్రా అనే పదానికి మూలం. ఖురాన్ జ్ఞాన సంపాదనను ప్రోత్సహిస్తుంది. ఖురాన్లో ఇలా చెప్పడం జరిగింది, అల్లా జ్ఞానం ఉన్న వారి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు. సూర అల్ ముజాదిలా సూర నంబర్ 58 ఆయత నంబర్ 11. ఈ విషయాలు ప్రపంచంపై ఎలా ప్రభావం చూపించాయంటే ఇస్లామిక్ గణితజ్ఞులు దశాంశ వ్యవస్థ, సున్నా మరియు ఆల్జిబ్రాయిక్ సమీకరణలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024. ఆధునిక ప్రాముఖ్యత ఏ విధంగా ఉందంటే ఆల్జీబ్రా ఆధునిక గణితం, ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్కు పునాదిగా నిలిచింది. BBC 2024. ఇక 7వది ఖగోళ శాస్త్రం మరియు నావిగేషన్. ఇస్లామిక్ స్కాలర్లు ఖగోళ శాస్త్రంలో గణనీయమైనటువంటి పురోగతిని సాధించారు. ఇది నమాజ్ సమయాలు మరియు ఖిబ్లా నిర్ణయానికి అవసరమైంది. ఖురాన్లో ఇలా ఉంది, ఆయన నక్షత్రాలను సృష్టించాడు, వాటి ద్వారా నీవు సముద్రంలో మరియు భూమిపై మార్గం కనుగొనవచ్చు. సూరే అల్ అన్ఆమ్ సూర నంబర్ 6 ఆయత నంబర్ 97. అల్ బిరూని మరియు ఇబ్నే అల్ షాతిర్ వంటి స్కాలర్లు ఖగోళ నమూనాలను అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంపై ఏ విధంగా ప్రభావం చూపించిందంటే ఇస్లామిక్ ఖగోళ శాస్త్రం యూరోపియన్ రెనైసాన్స్కు స్ఫూర్తినిచ్చింది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024. ఆధునిక ప్రాముఖ్యతను చూసినట్లయితే ఈ పురోగతి ఆధునిక నావిగేషన్ మరియు ఖగోళ శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. BBC 2024. ఇక 8వది నీతి మరియు ఆచరణ. ఇస్లాం నీతి, సత్యం, దయ మరియు న్యాయం వంటి ఆచరణాత్మక విలువలను బోధించింది. ఖురాన్లో ఇలా ఉంది, మీరు మంచిని ఆజ్ఞాపించి చెడును నిషేధించండి. సూర ఆల్ ఇమ్రాన్ 3 ఆయత నంబర్ 104. ప్రవక్త వారు ఇలా అన్నారు, నేను అత్యుత్తమ నైతిక ఆచరణలను పరిపూర్ణం చేయడానికే పంపబడ్డాను. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 8952. ఈ విషయాలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయంటే ఇస్లామిక్ నీతి సూత్రాలు సామాజిక సామరస్యాన్ని మరియు న్యాయ వ్యవస్థలను పెంపొందించాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 2024. ఇక ఆధునికంగా కూడా వీటి ప్రభావం ఎలా ఉందంటే ఈ నీతి సూత్రాలు ఆధునిక నైతిక చట్టాలకు స్ఫూర్తినిచ్చాయి. BBC 2024. ఇక 9వది సాంస్కృతిక ఏకీకరణ మరియు వైవిధ్యం. ఇస్లాం విభిన్న సంస్కృతులను ఏకీకృతం చేసి వాటి వైవిధ్యాన్ని గౌరవించింది. ఖురాన్లో ఇలా ఉంది, మేము మిమ్మల్ని విభిన్న జాతులుగా మరియు తెగలుగా చేశాము, తద్వారా మీరు ఒకరినొకరు తెలుసుకోవచ్చు. సూర అల్ హుజరాత్ 49 ఆయత నంబర్ 13. ఇస్లామిక్ సామ్రాజ్యాలు అరబ్, పర్షియన్, భారతీయ మరియు ఆఫ్రికన్ సంస్కృతులను ఏకీకృతం చేశాయి. ఇక 10వది శాంతి మరియు దయ. ఇస్లాం శాంతి మరియు దయను బోధించింది. ఇది దాని పేరు, అంటే ఇస్లాం అంటేనే పీస్, శాంతి. ఇస్లాం అనే పదం అరబీలోని సలాం మరియు సిల్మ్ అనే పదాల నుండి ఉనికిలోకి వచ్చింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఇక అలాగే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అల్లా దయామయుడు మరియు దయాపరుడు అని ఖురాన్లో సూర అల్ ఫాతిహా సూర నంబర్ 1 ఆయత నంబర్ 1లో చెప్పడం జరిగింది. ప్రవక్త వారు ఇలా అన్నారు, దయచూపని వాడికి దయ చూపబడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5997. ఇక ఈ విషయాలు ప్రపంచంపై ఏ విధంగా ప్రభావం చూపించాయంటే ఇస్లామిక్ సామ్రాజ్యాలు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాయి. ఉదాహరణకు ఒట్టోమన్ సామ్రాజ్యంలో యూదులు మరియు క్రైస్తవులతో ముస్లింలు ఎంతో సహనంగా ఉన్నారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఈ విషయం చెప్తుంది 2024. ఈ ఇస్లాం ఆధునిక ప్రపంచంలో ఎలాంటి ప్రభావం చూపించాయంటే ఇస్లాం యొక్క శాంతి సందేశం ఆధునిక సంఘర్షణ నిర్వహణకు స్ఫూర్తినిచ్చింది. BBC 2024. ఇస్లాం ప్రపంచానికి ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో గణనీయమైనటువంటి పురోగతిని అందించింది. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆచరించే ప్రతి ముస్లింకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్గదర్శకం. ఆయన ప్రపంచంలో ఎలా జీవితం గడపాలో మానవులకు నేర్పించారు. ఖురాన్లో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు, మేము నిన్ను ప్రపంచానికి కారుణ్యంగా చేసి పంపాము. సూర అల్ అంబియా నంబర్ 21 ఆయత నంబర్ 107. ఈ 10 విషయాలు ఇస్లాం యొక్క సార్వత్రిక సందేశాన్ని మరియు మానవ జాతి అభివృద్ధికి, దాని పురోగతిని సూచిస్తాయి. ఆధునిక సమాజంలో ఈ సూత్రాలు శాంతి, న్యాయం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇస్లాంలోని గొప్ప 10 విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.